ఇప్పటి వరకు అన్యాయంగా చాలా మంది క్రిస్టియన్స్ చంపబడ్డారు. చాలా మందికి న్యాయం కూడా జరగలేదు. మరి దీని గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యోహాన్ టైం దగ్గర నుంచి మనం క్లియర్ గా చూస్తే రీసెంట్ గా మణిపూర్ లో జరిగిన ఇన్సిడెంట్ కానీ, నైజీరియాలో జరిగిన ఇన్సిడెంట్ కానీ, వీటిల్లో చాలా మంది క్రిస్టియన్స్ చంపబడ్డారు. చాలా మందిని కొట్టారు, హింసలు పెట్టారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా చనిపోయిన వారికి న్యాయం ఎలా జరుగుతుంది? మనలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో మనం బైబిల్ చదివితే బైబిల్లోనే క్లియర్ గా ఏం రాస్తుందంటే, దేవుని వాక్యాన్ని బట్టి హతసాక్షులు అవుతారని రాయబడింది. సో ఇలా ఎవరైతే చనిపోయారో వారి గురించి రెవల్యూషన్ 6th చాప్టర్ లో మనం చూడొచ్చు. ఎప్పుడైతే 5th సీల్ ఓపెన్ అయిందో బలిపీఠం కింద మనం ఇలా చనిపోయిన వారి సోల్స్ ఉన్నాయని చూడొచ్చు. వాళ్ళందరూ దేవుణ్ణి ఇంకెప్పుడు మమ్మల్ని చంపిన వారిని, ఎర్త్ మీద ఉన్నప్పుడు కష్టపెట్టిన వారందరికీ జడ్జ్మెంట్ ఇస్తావని అడుగుతూ ఉంటారు. అప్పుడు దేవుడు ఏమంటారో తెలుసా? ఇంకా నా లెక్క పూర్తవ్వలేదు, పూర్తయ్యే వరకు వెయిట్ చేయండి అంటారు. సో ఏదైతే రెవల్యూషన్స్ లో మనం చూస్తూ ఉన్నామో అదే యేసయ్య యొక్క లైవ్ టెస్ట్ మనీ. సో అతి త్వరలో జడ్జ్మెంట్ కూడా స్టార్ట్ అవుతుందని రెవల్యూషన్స్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ రెవల్యూషన్ సిరీస్ మీ అందరికి అర్థమవటానికి నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను. స్పిరిచువల్ భారత్ పేజ్ ని మాత్రం మర్చిపోకుండా ఫాలో చేయండి.